గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు తీసి డైవర్ట్ చేశారు. ఇంకా ఆ ప్రాజెక్టులు ఎప్పుడైతే పురోభివృద్ధి లేదో వాళ్ళు ఆపేశారు అధ్యక్ష. ఏమైపోయింది అధ్యక్ష? కుంటుపడింది ఏంది అధ్యక్ష? రాష్ట్రం అభివృద్ధి కాదా? ఇవాళ మేము వచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళతో రీనెగోషియేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. చేశాం. ఇప్పుడు సానుకూల దృక్పథానికి తెచ్చాం. వాళ్ళకు కూడా పేమెంట్లు చేసి ఆ ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ చేసి ఏవైతే మేము ప్రాజెక్టులు అప్పుడు టేకప్ చేశామో అవన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేటువంటిది మా ప్రయత్నం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఇక ఇది రాష్ట్రంలో దేశంలో మన పరపతి పోయింది అధ్యక్ష. నీతి ఆయోగ్ 0 అని చెప్తే ఈ సంస్థల దెబ్బకి ఇంటర్నేషనల్ గా పోయింది అధ్యక్ష. బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇంటర్నేషనల్ గా ఒకసారి క్రెడిట్ రేటింగ్ రెప్యుటేషన్ పోతే దాన్ని రీబిల్డ్ చేసుకోవడం ఎట్లా అధ్యక్ష? ఇవాళ మళ్ళీ తిరిగి మేము ఆలోచించగలుగుతున్నామంటే వాళ్ళు ఏ పయ్యావుల కేశవం చూసో ఇంకోరిని చూసో కాదు అధ్యక్ష. కేవలం బ్రాండ్ చంద్రబాబుని చూసి వాళ్ళ రాష్ట్రంతో మళ్ళీ చర్చలకు సిద్ధంగా అవుతున్నారు, మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్కి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం అధ్యక్ష. ప్రతి రూపాయిని ప్రతి డిపార్ట్మెంట్తో చర్చించి ఒప్పించి మేము ఇవాళ ఎతికెతి ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది మేమేమో ప్రాజెక్టులో పెడుతున్నాం, వాళ్ళేమో ప్యాలెస్లో పెడుతున్నారు. రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకోవడానికి 650 కోట్ల అధ్యక్ష. ఎవరి సొమ్ము అధ్యక్ష? 650 కోట్ల రూపాయలు. రంగులేయడానికి 1000 కోట్ల రూపాయలు. మేము అధ్యక్ష 3000 కోట్లు ఉంటే వాళ్ళ అందరినీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పడుకుంటాం అధ్యక్ష. నిద్రలేస్తే రూపాయి ఇంకో వెనుకబడిన ప్రాంతంలో ఇంకే ప్రాజెక్టు చేయాలని ఆలోచిస్తాం అధ్యక్ష. ఎట్లా మనసొప్పిందో నాకు నిన్న ఋషికొండ దగ్గర దాకా వెళ్ళి ఆ బిల్డింగ్ చూసే ధైర్యమే చేయలేకపోయాం అధ్యక్ష. అంటే సామాన్యుడు దాంట్లో అడుగు పెట్టాలంటే కూడా జంకేటువంటి పరిస్థితుల్లో ఆ ప్యాలెస్ ని కట్టారు అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారిని కూడా పదే కోరుతున్నాం, సామాన్యులకు ఒకసారి దాంట్లోకి ఎంట్రీ ఇవ్వండి. ఎంత విలాసవంతమైన జీవితాన్ని గత పాలకులు గడిపారు అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఇంకా 4వది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ అధ్యక్ష. సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 95 పథకాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేసింది అధ్యక్ష. రకరకాల అధ్యక్ష. దాంట్లో ఇంక్లూడింగ్ జేజేఎం, మన జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకంతో మొదలుకొని హైయెస్ట్ వ్యవసాయ శాఖలో ఆపేశారు. 16-17 పథకాలను ఆపేశారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? వాళ్ళు ఇచ్చేటువంటి ఆ 60% వాళ్ళు ఇస్తారు, 40% మనం కట్టాలి. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఆ 60% కూడా వాడేసుకున్నారు అధ్యక్ష. ఎప్పుడైతే 60% మనం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదో వాళ్ళు తర్వాత నిధులు విడుదల చేయడం ఆపేశారు అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత 77 కేంద్ర ప్రభుత్వ పథకాల్ని తిరిగి ప్రారంభింపజేశాం అధ్యక్ష. ఎట్లా చేశాం అధ్యక్ష? వాళ్ళు వాడుకున్న 60% మేము కట్టాం అధ్యక్ష. మేం చెల్లించాల్సినటువంటి 40% ఎంత ఆర్థిక భారం అధ్యక్ష? 100% ఒక పథకాన్ని రివైవ్ చేయడానికి మేము కడితే కరెక్ట్ గా ఫిగర్ నా దగ్గర లేదు అధ్యక్ష, 8,000-9,000 కోట్ల రూపాయలు మేము మళ్ళీ ఈ స్కీముల్ని రివైవ్ చేయడానికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా ఒకవైపు ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకుంటూ, మరోవైపు బ్యాంకులతో ఫ్రెష్ లోన్లు తీసుకుంటూ, మరోవైపు అంతర్జాతీయ సంస్థల ద్వారా వస్తున్నటువంటి వాటిని అన్నింటినీ వాడకంలో తీసుకొస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శాసకీయ పథకాన్ని ఉపయోగించుకుంటూ, మరోవైపు మనకున్నటువంటి ఈ 60-40 షేరింగ్ లో ఉన్న సిఎస్ఎస్ పథకాలను రివైవ్ చేస్తూ ఒక్కొక్కటిగా గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఈ రకంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాంటిది ప్రయత్నం మేం చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు విధ్వంసమని ఎట్లా అంటారు అధ్యక్ష? అన్నిటినీ ఆపేసి, అన్ని డెవలప్మెంట్ ని ఆపేసి 4 పథకాలకేవో మేము ఇచ్చాము అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. మేము అనేది 2 సమతూకంలో తీసుకెళ్లాలి అధ్యక్ష. పేదలు మాకు కూడా నెత్తిన పెట్టుకుని పూజించాలనుకుంటాం అధ్యక్ష. ఎందుకు అనంటే ప్రభుత్వానికి అది బాధ్యత అధ్యక్ష. మేమేమీ నిర్లక్ష్యంగా లేవు. కావాలంటే మేము చెప్పేది ఏంటంటే చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పించమని కార్ల్ మార్క్స్ చెప్పాడు అధ్యక్ష. చేపలు నువ్వు పెడితే ఒక రోజులో తింటాడు, మళ్ళీ చేప పెడితే 2వ రోజు తింటాడు. చేపలు పట్టడం నేర్పిస్తే అతను పట్టుకుంటాడు, అతని కుటుంబాన్ని పోషించుకుంటాడు అనేటువంటిది. ఇవాళ మేము ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడుతున్నాం, చిన్నపిల్లలకి ఎంప్లాయ్మెంట్ మీద పెడుతున్నాం, నైపుణ్యాన్ని పెంచుతున్నాం, పరిశ్రమల్ని తీసుకొస్తున్నాం. ఈ ఎకానమీని రివైవ్ చేయడానికి కోసం ఎన్ని ఉపయోగించాలో అన్ని పరిస్థితుల్ని మేము ఉపయోగిస్తూ ఉంటే మా మిత్రులేమో
ఏది పడితే అది మాట్లాడారు అధ్యక్ష. నిజంగా నేను ఇవాళ ఒక్కొక్కరిని పేరు పెట్టి చెప్పాలనుకున్నాను. మీరు ఇవి మాట్లాడారు దీనికి నా రిప్లై ఇది, మీరు ఏం చెప్తారు ఇప్పుడు అని వినకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష, పారిపోయారు. మేము ఒకటే అధ్యక్ష, ఇవన్నీ చేస్తూనే ఎక్కడా కూడా మేమిచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలకి నష్టం కలగకుండా వాటిని నిలబెట్టుకునే రకంగానే మా కేటాయింపులు వెళ్ళాయి అధ్యక్ష. ఇవి ఎందుకు ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి సభ ముందు అధ్యక్ష. ఎందుకంటే సూపర్ 6 పథకాల మీద వాళ్ళు అనేక రకమైనటువంటి అవాస్తవాల్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష. పెన్షన్లను పెంచడం అధ్యక్ష మనం అందరం చూసాం. 200 నుంచి 2000 చేసింది నాడు చంద్రబాబే, 2000 రూపాయలని 4000 చేసింది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష.